ప్రస్తుతం మనతో పాటు సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారు ఉన్నారు. మహేష్ యాదవ్ గారు, ఈరోజు కేటీఆర్ ఒక్క దెబ్బ కొడితే 3 రౌండ్ల కింద పడతాడు, అలాగే కేటీఆర్ మల్కాజ్గిరిని దత్తకు తీసుకోవడం ఏంది, నేను గనక సిరిసిల్లలో వెళ్ళి ప్రచారం చేస్తే కేటీఆర్ ఓడిపోతాడంటూ మైనంపల్లి హనుమంతరావు గారు చేసినటువంటి కామెంట్స్ పైన ఏం మాట్లాడు? నవ్వొస్తా ఉంది ఈ స్టేట్మెంట్ చూస్తుంటే. మైనంపల్లి హనుమంతరావు గారు విచక్షణ కోల్పోయి మాట్లాడుతూ ఉండే. ఆయన గతంలో ఆయన తల కొడుక్కి ఆయనకి సీట్ ఇస్తే కేటీఆర్ మంచోడు, కాలు మొక్కిండు. గతంలో కాలు మొక్కడం జరిగింది. నీకు నీ కొడుకు సీట్ ఇస్తేమో దేవుడు, ఇప్పుడు నీకు నీ కొడుకు ఒకటే కొడుకు సిటీ అంటే ఏమో దయ్యం అయిపోయింది. ఇప్పుడు కాలు బట్టి కూస్తా ఉన్నావు. ఒక్క కాన్ బరి కొడితే 3 రౌండ్లు తిరుగుతా అంటా ఉంటున్నావు. ఇది నువ్వు కుస్తీ పోటీలా ఇదేమన్నా? నేను అందుకే నేను మల్కాజ్గిరి ప్రజలు తిరస్కరించారు. నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా కాదు, నువ్వు రాజీనామా చేస్తా అంటున్నావు. ఎందుకు రాజీనామా చేస్తావు? నువ్వు ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ కాదు. రాజీనామా చేసి ఎవరికి ఉపయోగం? నీ మల్కాజ్గిరి ప్రజలు నువ్వు తిరస్కరించిన తర్వాత నువ్వు సిరిసిల్లలో పోటీ చేయడం ఏంది? సిరిసిల్ల పోయి ప్రచారం చేస్తే కేటీఆర్ ని ఓడించడం ఏంది? ఆకాశం మీద ఉమ్మేసి ఎవరి మీద పడుతుంది? నీ మీదే పడుతుంది. నీ స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడు. నువ్వు కుస్తీ పోటీలు అనుకుంటున్నావు, కానీ ప్రజలను తిరస్కరించారు. ఇది కుస్తీ పోటీ కాదు. కుస్తీ పోటీలు కొట్టాలనుకుంటే చెప్పు, మరి మేము ఏడికి రావాలి? కేటీఆర్ గారు ఎందుకు మేము వస్తాం? నువ్వు ఏడికి పిలుస్తావు చెప్పు, మేము వస్తాం. మేము రెడీగా ఉన్నాం తయారు రావడానికి. నీ స్థాయికి కేటీఆర్ గారు అవసరం లేదు, నీ స్థాయికి మేము చాలు. అయితే వారు ఒక చిట్టికేస్తే, ఒక సైగా చేస్తే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు, కేటీఆర్ అనేవాడే తిరగలేడు అని చెప్పేసి అంటున్నారు. అండ్ మరి ఇక్కడ అంటే కేటీఆర్ గారు నిజంగా కాంగ్రెస్ పార్టీ చిటికేస్తే బీఆర్ఎస్ పార్టీ పని క్లోజ్ అయిపోవచ్చు అంట. గత 10 సంవత్సరాలు మేము సువర్ణ పరిపాలన అందించడం జరిగింది. మేము 10 సంవత్సరాలు మేము అనుకుంటే ఏం చేయగలుగుతుండే? మేము ఇవాళ మేము అనుకుంటున్నాం, మీరు అనుకుంటున్నాం, కానీ మల్కాజ్గిరి కాదు కదా, తెలంగాణలో ఎక్కడ మీరు చిట్కేసుకున్నా, నెత్తిర నేలగొట్టుకున్నా మీరేం పీకలేరు. మేము ప్రజల ఆదరణ పొందడంలో ఉన్నాం. ప్రతి ఫీల్డ్లో కూడా మేము ఉన్నాం. కానీ మాకు చేత కాదని అనుకోవద్దు. మేము కూడా హైదరాబాద్లో పుట్టి పెరిగినాం. నువ్వు ఆ విధంగా పోతే మాత్రం మేము కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. నువ్వు కుస్తీ పైల్వాన్ విధంగా ఒక కాన్బేరీ కొడితే 3 రౌండ్లు తిరుగుతా అంటున్నావు. అట్లా అనుకుంటే మరి చెప్పు, మరి ఏ ఫీల్డ్కి రావాలో, ఎక్కడ రావాలో చెప్పు. ప్లేసు, టైము, డేటు నువ్వు ఫిక్స్ చేయి. కేటీఆర్ గారు అక్కర్లేదు, మేము రావడానికి రెడీ ఉన్నాం. చెప్పు, మేము ఏడికి రావాలో చెప్పు మరి అది. ఓకే. అండ్ ఎందుకు మొన్నటి వరకు కేటీఆర్ ని ఆహా ఊహా అని పొగిడినటువంటి వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ గారి విషయాలు కావచ్చు, అర్ధరాత్రి 12 గంటలకి ముసుకేసుకొని దొరికినటువంటి వీడియోలు ఉన్నాయి. అది అంటే వారి దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉండొచ్చు కదా కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు? ఎందుకు టార్గెట్ కేటీఆర్ అయ్యారు? మీరు గతంలో ఒకసారి మీరు చూసినట్టయితే ఒక రాజు పరిపాలన చేసినప్పటికి కూడా ప్రజలు ఏం జరుగుతుందనేది కనుక్కుంటా ఉంటారు. ఒక అర్ధరాత్రి కానీ వెళ్ళి కనుక్కోవడం జరిగింది. రామాయణంలో ఆ టైంలో కూడా శ్రీరాముడు వెళ్ళి కనుక్కోవడం జరిగింది. సో ప్రజలు ఏమనుకుంటున్నారు ఏందనేది తెలియ కనుక్కోవడం తప్పులేదు. ఎక్కడైనా మాస్క్ పెట్టుకుని వెళ్తుంటే, ఇప్పుడు మారువేషం వెళ్తేనే ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. 4 గోడల మధ్యలో ఏసీ హాల్లో కూర్చొని మేము పరిపాలన జరగలేదు కాబట్టి ఏమైనా జరుగుతుంటది. ఏది కనుక్కోవడం కానీ, చూడడం కానీ, చెకింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దానికి నానార్థాలు తీసేసి నువ్వు నాకు దొరికినావు అంటే ఏం దొరికినావు? ఒక మాస్క్ పెట్టుకొని నీకు రోడ్ చెకింగ్ లో కనబడిచినంత మాత్రాన నీకు ఏదో దొరికిపోయినట్టు, ఒరిగిపోయినట్టు అంటున్నావు. ఇవన్నీ బట్టగాల్చి మీదేసే మాటలు తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏమీ లేదు. వీళ్ళ చేతగాని మాటలు. వీళ్ళు అందుకే ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తా ఉన్నారు. మీకు దమ్ముంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మేము కోరేదేంటి? మీరు గత జనరల్ ఎలక్షన్ లో 2023లో 100 రోజుల లోపల మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు పూర్తి చేస్తారా లేదా అని అది అడుగుతా ఉంటే మీరు దొంగ తిరుగు సమాధానం చెప్తా ఉన్నారు. చేతగాన్ని పాలన చేస్తా ఉన్నారు. మరోసారి మళ్ళీ ఏ ఎలక్షన్స్ వచ్చినా ఏదో విధంగా మళ్ళీ మభ్యపెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు తప్ప మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ మేము ఇచ్చిన హామీలు మేము పూర్తి చేస్తాం, పలానా డేట్ అని ఫిక్స్ చేయమని చెప్పండి. అయితే రేవంత్ రెడ్డి పేరు పలకడానికి కూడా అర్హత లేదు కేటీఆర్ కి. ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పాలన ఆ విధంగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఇది దండుపాలెం బ్యాచ్ ముఠా మ్యాచ్ ఎట్లుందంటే ఆ విధంగానే ఉంది. ఎందుకంటే ఇది అందుకే అది ఆ విధంగానే ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన దండుపాలెం బ్యాచ్ లాగానే ఉంది. ఆయన చేసే పరిపాలన ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ప్రజలు కూడా చూస్తా ఉన్నారు, తిరస్కరిస్తారు. ఈ రోజు జంటనగర్ ప్రజలు ఆల్రెడీ 2023లో తిరస్కరించారు. వీళ్ళు గెలిచింది డిస్ట్రిక్ట్స్ లో గెలిచారు. దాదాపు 89 సీట్లు డిస్ట్రిక్ట్ లో 89 పోటీ చేస్తే దాంట్లో దాదాపుగా వీళ్ళ వైపు సీట్లు వచ్చింది. డిస్ట్రిక్ట్స్ లో గెలిచారు. ఈ రోజు డిస్ట్రిక్ట్ లో వన్ సైడ్ ఇప్పుడు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేటీఆర్ గారు రావాలని అగ్రికల్చర్ మొత్తం అందరూ కూడా మన ఫార్మర్స్ అందరూ కూడా ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, కేటీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు రావాలని కోరుతా ఉన్నారు. ఇక్కడ తేలిపోతా ఉంది కదా, 2.5 సంవత్సరాల లోపలనే ఇలా పాలన తేటతెల్లమైపోయింది. వీళ్ళు చెప్పుకోవడం కాదండి, ప్రజలు
ప్రజల్లో తెలుసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ కొడుకు కూడా గెలవడానికి 100% కాంగ్రెస్ నుంచి ఎవరు టికెట్ తీసుకొని గెలవడానికి కూడా ఈరోజు జంకుతా ఉన్నారు. ఈరోజు అందరు ఎమ్మెల్యేలు కూడా రేపు ఉంటారా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో వచ్చి జాయిన్ అవుతారా తెలియదు, అటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు మళ్ళీ అందరు ఎమ్మెల్యేలు కూడా భయపడతా ఉన్నారు. అందరు కూడా అయోమయంలో ఉన్నారు. నెక్స్ట్ 2028లో జరగబోయే ఎలక్షన్ లో మేము గెలవము అని ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తెలిసిపోయింది. కాబట్టి ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారన్న ఉద్దేశంలోనే వేరే దారి వెతుక్కుంటా ఉన్నారు. వీళ్ళు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా వీళ్ళు ఇంకా రేపు మేము టికెట్ ఇస్తా అంటే తప్పకుండా మా దగ్గర కూడా రావడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇప్పుడు 9-10 ఎమ్మెల్యేలు జంప్ అయిన ఎమ్మెల్యేలు కూడా రావడానికి రెడీ ఉన్నారు. ఓకే. సో మొత్తానికి అయితే మైనంపల్లి గారి గతాన్ని మర్చిపోవద్దు. గతంలో మీరు కేటీఆర్ గురించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్త అని చెప్పేసి కూడా మహేష్ యాదవ్ గారు చెప్తున్నారు. ఇది మహేష్ యాదవ్ గారితో స్పెషల్ చర్చ.